బ్రేకింగ్ న్యూస్. చాంద్రాయణగుట్టలో ఇద్దరి మృతికి కారణమైన అట్రానియంపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ ఇంజెక్షన్ల బ్యాచ్ నెంబర్ల ఆధారంగా తనిఖీలు ప్రారంభించారు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు. ఈ బ్యాచ్ నెంబర్ల ద్వారా డ్రైవర్లు డ్రగ్ ఎక్కడ కొన్నారు అని ఆరా తీస్తున్నారు అధికారులు. అట్రానియం ఇంజెక్షన్ తీసుకుని ఇర్హాన్, జహంగీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు ఈ డ్రగ్ ఏదైనా హోల్సేల్ షాపులో కొన్నారా లేక సాధారణ మెడికల్ షాపులో కొన్నారా అన్న వివరాలు కూపీ లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు. కొన్ని డ్రగ్స్ ఫేక్ బ్యాచ్ నెంబర్లతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఈ కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఈ బ్యాచ్ నెంబర్ ఆధారంగానే అక్రమ అట్రానియం వ్యవహారం వెలుగులోకి వచ్చేలా తెలుస్తోంది. చాంద్రాయణగుట్టలో ఇద్దరు మృతి చెందారు అట్రానియం అనే ఇంజెక్షన్ తీసుకుని. ఆ ఇద్దరు మృతికి కారణమైనటువంటి అట్రానియం పైన ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ ఇంజెక్షన్ల బ్యాచ్ నెంబర్ల ఆధారంగా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు తనిఖీలు ప్రారంభించారు. ఈ బ్యాచ్ నెంబర్ల ద్వారా వీళ్ళిద్దరూ, ఆ డ్రైవర్లు, చనిపోయినటువంటి ఆ ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆ మందు ఎక్కడ కొన్నారో దానిపైన ఆరా తీస్తున్నారు అధికారులు. అట్రానియం ఇంజెక్షన్ తీసుకుని ఇర్హాన్, జహంగీర్ ఇద్దరు నిన్న ఉదయం మరణించారు. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద పార్క్ చేసినటువంటి ఒక ఆటోలో ఇద్దరు ఈ ఇంజెక్షన్ తీసుకుని ప్రాణాలు కోల్పోయారు. సో వీరు ఈ డ్రగ్ ఏదైనా హోల్సేల్ షాపులో కొన్నారా లేక సాధారణంగా ఉండే మెడికల్ షాప్స్లో కొన్నారా అన్న వివరాలు కూపీ లాగడానికి తీవ్రంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని డ్రగ్స్ ఫేక్ బ్యాచ్ నెంబర్లతో మార్కెట్లోకి వస్తున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో ఇది నిజంగా కంపెనీ ద్వారా వచ్చిన డ్రగ్ అయినా లేదంటే ఫేక్ బ్యాచ్ నెంబర్లతో కొన్ని ఫేక్ కంపెనీలు అదే పేరుతో కొన్ని డ్రగ్స్ కొంత మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్టుగా ఆ కోణంలో ఏమైనా జరిగిందా అనే దానిపైన విచారణ చేస్తున్నారు అధికారులు.